ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకున్నటువంటి రోజులు అన్నమాట. వీళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకున్నటువంటి సంవత్సరాలు ఏంటంటే రెహబాము టైం దగ్గర నుంచి ఇజ్రాయెల్ రాజ్యం అంతమయ్యేంత వరకు కూడా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. యూదా గోత్రము ఇజ్రాయెల్ పైన, ఇజ్రాయేలీలు యూదా పైన. ఈ రెండు రాజ్యాలు కూడా ఒకదాని మీద ఒకటి శత్రుత్వంతో బ్రతికినటువంటి రాజ్యాలు అన్నమాట. వీరిరువురు కూడా ఎలా జీవించారంటే, యూదా వారు ఇజ్రాయెల్ లేకోకుండా చేయాలని చెప్పేసి, ఇజ్రాయెల్ వారు యూదా వారిని లేకుండా చేయాలని చెప్పేసి అన్ని జనుల రాజులను కొన్ని సందర్భాల్లో ఐగుప్తు రాజ్యం యొక్క సహవాసంలోకి వెళ్ళారు సహాయం కోసం. కొన్ని సందర్భాల్లో అష్షూరు రాజుతో సహవాసంలోకి వెళ్ళారు వారి సహాయం కోసం. ఇంకా చెప్పాలంటే సిరియాతోటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలతో సహవాసంలోనికి వెళ్ళి వారి సొంత సహోదరులుగా పిలువబడుతున్నటువంటి మరి యూదా వారిని నాశనించాలనే ఇంటెన్షన్తో ఇజ్రాయిల్ నాశనించాలనే ఇంటెన్షన్ తోటి యూదా వారు బ్రతుకుచునే వచ్చారు. ఇది ఒకరోజు 2 రోజులు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నటువంటి శత్రుత్వం కాదనమాట. కొన్ని వందల సంవత్సరాల పాటు వీరిరువురు కూడా ఏం చేసుకుంటూ వచ్చారన్నమాట, ఒకరి మీద ఒకరు పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పోరాట పటిమలో మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశము అష్షూరీల చేత పట్టబడింది. ఎవరి చేత? అష్షూరీల చేత పట్టబడింది. అష్షూరీల చేత మొత్తం నాశనం చేయబడింది. అష్షూరీలు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కూడా ఏం చేశారన్నమాట, నాశనం చేసేసారు. ఇంకా అష్షూరీలు ఈ యొక్క ఇజ్రాయిల్ అందరినీ కూడా ఏం చేశారన్నమాట, షోమ్రోనులో ఉన్నటువంటి ఇజ్రాయిల్ అందరినీ కూడా తీసుకుని వారి దేశానికి బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. ఈ ప్రాంతంలో ఎవరు వచ్చి నివాసం చేస్తున్నారన్నమాట, అష్షూరీలు వచ్చి నివాసం చేస్తున్నారు. ఆ తర్వాత ఇక మిగిలింది ఏ రాజ్యం అంటే యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యం కూడా ఆ తర్వాత ఎవరి చేత పట్టబడిందంటే బబులోనీయుల చేత పట్టబడింది. బబులోనీయుల చేత పట్టబడినటువంటి ఈ రాజ్యము బబులోని దేశానికి కొనుపోబడ్డారు. ఇప్పుడు గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఎవరు లేరు? ఇజ్రాయేలీలు లేరు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఎవరున్నారు అంటే అన్ని జనులు ఉన్నారు. ఇప్పుడు దేవుడని యెహోవా యేస్కేలు గ్రంథకర్త ద్వారా ఈ మాట చెప్తున్నాడన్నమాట. ఏమనంటే, మీ పాపమును బట్టి, మీరు చేసినటువంటి దుర్మార్గపు క్రియలను బట్టి మీరు ఆ ప్రాంతము నుంచి, ఎక్కడి నుంచి అంటే వాగ్దాన దేశము నుంచి మీరు తరిమివేయబడ్డారు. ప్రపంచ నలుమూలలకు మీరు చెదరగొట్టివేయబడ్డారు. చెదరగొట్టవేయబడినటువంటి మీరు ఒక సమయం వస్తుంది అన్నమాట. ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో రెండుగా ఉన్నటువంటి మీరు ఎలా మారతారన్నమాట, ఒక్కటిగా మారతారు. 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి మీరు ఒక్క రాజ్యంగా మారతారు. 2 మతాలకు చెందినటువంటి వారిగా మారిపోయినటువంటి మీరు ఒక్కటే దేవుడును, ఒక్కటే రాజ్యముగా, ఒకటే భాషగా మీరు మార్చబడబోతున్నారని చెప్తున్నారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయిల్ ఉన్నారు, కానీ ఆ ఇజ్రాయిల్ ఎవరిని ఆరాధన చేయట్లేదంటే యెహోవా దేవుని ఆరాధన చేయట్లేదు. ఇజ్రాయెల్ దేశంలో యెహోవా దేవునికి బదులుగా వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? వాళ్ళు దూడను ఆరాధన చేస్తున్నారు. దేనికి మొక్కుతున్నారు? వాళ్ళు దూడకు మొక్కుతున్నారు. ఇంకా కానానీయులు ఏదైతే విగ్రహాలను పెట్టుకొని ఏదైతే దేవుళ్ళుగా దేవతలుగా చేసుకున్నారో ఆ దేవీ దేవతలను ఏం చేస్తున్నారన్నమాట, వీళ్ళు పూజిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నారు. అంటే వీరిదొక భక్తి జీవితమైంది, యూదా వారిదో ఒక భక్తి జీవితమైంది. వీరిరువురి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలాగోనమాట, చాలా వేరుగా ఉన్నాయి. చాలా డిఫరెన్స్ ఉంది. వారి భక్తి జీవితం సరిలేదు, వారి ఆలోచన విధానం సరిలేదు. అందుచేతనే వారు అక్కడి నుంచి తరిమివేయబడ్డారు. దేవుడు మనలను ఒక స్థలంలో ఉంచినప్పుడు
దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఎందును బట్టి దేవుడు ఆశీర్వదించాడో అది మనము కొనసాగిస్తే ఇంకను మన మీద ఆశీర్వాదం అధికమవుతారు. ఆశీర్వదింపబడిన తర్వాత ఇంకెవడు నన్ను కదిలించలేడని చెప్పేసి మనము ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా కాకోకుండా ఆ దేవుని యొక్క ఉద్దేశ్యములను ఎరిగుండి కూడా ఇష్టానుసారముగా మనము జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడైతే ప్లేస్ చేశాడో అక్కడి నుంచి మనను ఏం చేస్తాడనమాట, స్లోగా తరిమేస్తాడనమాట. ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి అలాంటిదే. అలా తరిమి వేయబడినటువంటి వీరు ఒక్కటిగా చేయబడబోతున్నారు అని చెప్పి ఎక్కడున్నప్పుడు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు మరి బబులోను దేశంలో ఉన్నప్పుడు, వీరు తరిమి వేయబడినప్పుడు, వేరే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు. ఈ రెండు తునకలను చూసినట్లయితే ఈ రెండు తునకలు ఒక్కటి చేయబడబోతున్నాయి. ఈ రెండు తునకలు ఒక్కటి చేయబడబోతున్నాయి. ఎఫ్రాయిం గోత్రము కావచ్చు, మనష్షే గోత్రము కావచ్చు, యాకోబు పుట్టినటువంటి మరి మిగతా 11 మంది కావచ్చు, వీరందరూ కూడా ఒక్కటి చేయబడబోతున్నారు. 11 + 2 ఎన్ని? 13. అందులో -1 చేయండి. ఆ -1 ఎవరు అనమాట? లేవి గోత్రం. లేవి గోత్రాన్ని లెక్కేలే. లేవి గోత్రము ఎక్కడ లెక్కించబడిందంటే దేవుని సొత్తు అయిన ప్రజలుగా. దేవునికి వారికి ఎలాంటి సంబంధం అంటే వారు యాజకులుగా, దేవుడే వారికి స్వాస్థ్యముగా మారిపోయాడు. దేవుడే వారికి స్వాస్థ్యముగా మారిపోయాడు. అక్కడ చాలామందికి ఇది కౌంట్ చేయడం రాదనమాట. హల్లెలూయా. ఒక గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. హలోదాకి ఎక్కడి నుంచి వచ్చిందనమాట? అది బెంజమిన్ గోత్రం. మిగతా 10 మొక్కలు వాళ్ళనమాట. ఒక మొక్క ఎవరన్నమాట? లేవీలు. హల్లెలూయా. జెఫన్యా రాసినటువంటి గ్రంథంలో మరి 3వ అధ్యాయం 9వ వచనం చెప్తాడు, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదనిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. హల్లెలూయా. నైవేద్యం ఎంత పెడతాం? ఎంత వండుకుంటే ఎంత పెడతామా? ఎంత పెడతాం? ఎంత పెడతాం? హల్లెలూయా. అంటే వేలాదిగా లక్షల మందిగా వెళ్ళిపోయి మరి ఆయా దేశాలలో బానిసలుగా బ్రతుకుతున్న వారిలో ఎంతమంది వస్తారన్నమాట వెనక్కి? బహు కొద్ది మంది మాత్రమే మరలా తిరిగి ఎక్కడికి వస్తారన్నమాట? ఇజ్రాయెల్ దేశానికి వస్తారు. హల్లెలూయా. తరిమి వేయబడినటువంటి బానిసలుగా వెళ్ళిపోయినటువంటి ఈ ప్రజలలో కొద్ది మంది మాత్రమే మరలా తిరిగి వస్తారని చెప్పేసి దేవాతి దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఈ జెఫన్యా రాసిన గ్రంథము ఎప్పుడు రాయబడింది అనేది ఆలోచన చేస్తే చదవండి. మొట్టమొదటి వచనము, యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవాకు. హల్లెలూయా. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో, ఎవరి దినంలో? యోషియా దినములలో. యోషియా దినములలో జెఫన్యాకు వచ్చినటువంటి వాక్కు. అప్పటికి యూదావారు ఇంకనూ బానిసలుగా తరిమివేయబడలేదు. బానిసలుగా వెళ్ళిపోబోతున్నారు. ఈ దేశం నుంచి వారు తరిమివేయబడుతున్నారు. ఈ దేశంలో వారు నాశనం అయిపోతున్నారు. మిగిలిన వారు బానిసలుగా పోయిన తర్వాత అక్కడ ఎవరైతే యెహోవాను దేవుడిగా స్వీకరించి యెహోవాను మరి ఆరాధించడం మొదలు పెడతారో వారి యొక్క కుమారులలో, వారి యొక్క బిడ్డలలో 2వ తరము, 3వ తరము, 4వ తరము శేషించబడినటువంటి వారు తిరిగి వస్తారని వారు ఇంకను బానిసలుగా పోక మునిపే చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హెజ్కేలు గ్రంథకర్త ఎప్పుడు చెప్పాడంటే వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు. కానీ ఇక్కడ జెఫన్యా ఎప్పుడు చెప్తున్నాడంటే ఇంకను యూదావారు బానిసలుగా వెళ్ళక మునిపే చెప్తున్నాడు. మనము గమనించినట్లయితే నెబుకద్నెజర్ రాజు ఎన్నిసార్లు యెరూషలేము పైకి దండెత్తి వచ్చి యూదావాన్ని నాశనం చేశాడు. 3 సార్లు ఆయన యెరూషలేము పైకి దండెత్తి వచ్చి 3 సార్లు 3 గుంపులు పడిపోయాడు. ఫస్ట్ సారి శ్రేష్టమైన గుంపు, రాజు లెక్క పిల్లలను, రాజు లెక్క భార్యలను, ఉపపత్నులందరినీ పట్టిపోయాడు. రెండవసారి ఏంటంటే మంచి పరివారాన్ని పట్టిపోయాడు. మూడోసారి ఏంటంటే పనికొచ్చే సైనికులు అంటే మిగతా వాళ్ళందరూ కూడా పట్టిపోయాడు. 3 గుంపుల్లో ఒక్కొక్క టైంలో శ్రేష్టమైన దాన్ని ఫస్ట్, ఇంకా కొంచెం దానికంటే తక్కువ దాన్ని, ఇంకా కొంచెం తక్కువ, మొత్తం అందరినీ తీసుకుని పోయాడు. 3 దఫాలుగా తీసుకొని పోబడిన ఇజ్రాయిలు 3 దఫాలుగా వచ్చారు. ఎవరి సమయంలో? జెరుబ్బాబెలు యెహోషువ టైంలో ఒకసారి, నెహెమ్యా టైంలో రెండోసారి, ఎజ్రా టైంలో మూడోసారి. జెరుబ్బాబెలు యెహోషువ టైంలో మందిరమును కట్టారు. మందిరం కట్టిన తర్వాత ప్రాకారం కట్టాలి కదా. ప్రాకారం కట్టడానికి నెహెమ్యా వచ్చాడు. ప్రాకారము మందిరం అయిపోయిన తర్వాత వీళ్ళ హృదయాలను కట్టాలి కదా, ఆత్మీయ జీవితము. ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి యాజకుడిగా, శాస్త్రిగా ఎవరు వచ్చారన్నమాట? ఎజ్రా శాస్త్రి గారు వచ్చారన్నమాట. హల్లెలూయా. కనుక రాన్న దినాలలో ఇలాగా ఇజ్రాయేల్ దేశము కట్టబడబోతుంది అని చెప్పేసి దేవాతి దేవుడు ఇక్కడ జెఫన్యా ద్వారా చెప్తున్నాడు. ఏమనంటే అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏ మనస్సులో అవుతారంట? ఏక మనస్కులై. అంతకుముందు వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయన్నమాట? యూదావారము యెహోవా దేవుని ఆరాధిస్తుంటే ఇజ్రాయిల్ మిగతా 10 గోత్రాలు ఎవరిని ఆరాధిస్తున్నారన్నమాట? అన్ని దేవతలను ఆరాధిస్తున్నారు, దూడలను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 కూడా ఒకటయ్యి యెరూషలేముకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏక మనస్సు అనేది వారికి వస్తుంది అనమాట. ఏక హృదయం అనేది వారికి వస్తుంది అనమాట. ఒకే తలంపు కలిగి, ఒకే ఆలోచనతోటి, ఒకే ఎజెండాతోటి వారు ముందుకు వెళుతూ ఎవరిని ఆరాధన చేస్తారన్నమాట? యెహోవా దేవుని ఆరాధన చేస్తారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇర్మియా చెప్తాడు 50:4 చదువుదాం ఒకసారి. ఆ కాలమున ఆనాటికి ఇజ్రాయేల్ వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చెదరు. హల్లెలూయా. ఎన్నటికి మరోబడిని నిత్య నిబంధన చేసుకొని యెహోవాని కలుసుకుందాము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు చెప్తున్నాడు. వీరందరూ కూడా ఏక మనస్కులై ఎక్కడికి వస్తారన్నమాట? దేవుని ఎదుకు వస్తారు. యెహోవా ఏమ నీతి అని చెప్పేసి ఆ దేవుని ఎద్దుకు వస్తారు. ఏ దేవుడైతే వీరిని యుగాలు పాలించబోతున్నాడో, ఏ దేవుడైతే దావీదుకు నీతి చిగురుగా పిలువబడబోతున్నాడో, ఏ దేవుడైతే దావీదు సింహాసనం మీద యుగాలు కూర్చుండబోతున్నాడో ఆ దేవుని సేవించడానికి వీరందరూ కూడా ఏక మనస్కులు వస్తారు. వీరందరూ ఏక మనస్కులే వచ్చేంత వరకు కూడా వారికి కఠిన హృదయము దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? సువార్త మన వరకు రావాలని. హల్లెలూయా. ముందు మనము మార్పు చెందాలని, ముందు మనము ఆయన నీతిని తెలుసుకోవాలని, మనము నీతిమంతులుగా మార్చబడాలని, మనము ఆయన్ను సేవించేవారముగా మార్చబడాలని. అప్పటి వరకు దేవుడు ఏం చేశాడంట? వారికి కఠిన హృదయాన్ని ఇచ్చాడంట. అందుకే ఈరోజు వరకు కూడా మెస్సయ్యగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తుని వారు చాలా వరకు అంగీకరించలే. కొద్దిమంది మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో కూడా యూదులు అనబడిన వారు కొద్దిమంది మాత్రమే యేసుక్రీస్తుని నమ్మారు. కానీ మెజారిటీ పీపుల్ అంతా కూడా యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు.
యేసుక్రీస్తుని సిలువ వేయమని అడిగి కేకలు పెట్టిన ఎవరంటే యూదులే. యూదుల యొక్క మనస్సు గెలుచుకోవడానికి పిలాతు కూడా ఏం చేయలేక ఏం చేస్తారన్నమాట, మీరేం చేసుకుంటారో చేసుకోండి అయ్యా, ఈ పాపం నా మీద నా కుటుంబం మీద ఉండకూడదని చెప్పేసి వారిని ఏం చేస్తాడన్నమాట, యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించేశాడు. ఈ సాయంకాల సమయంలో మాటల్లో వింటున్న మనందరం కూడా ఎవరు మరలా తిరిగి రాబడబోతున్నారు, ఎవరు మరలా ఆ యొక్క యెరూషలేములో, ఆ యూదా పట్టణాలలో, ఆ ఇజ్రాయేల్ దేశంలో స్థిరపరచబడబోతున్నారంటే ఎవరైతే ఆ దేవుని నమ్మి విశ్వసించి దేవుని యొక్క వాగ్దానములను బట్టి వాటిని స్వతంత్రించుకోవాలనే విశ్వాసముతో ముందుకు అడుగులు వేస్తారో వారందరినీ కూడా దేవుడు మరలా ఎక్కడికి తీసుకొస్తాడనమాట, తన యొక్క దేశముగా, స్వాస్థ్యముగా, వాగ్దాన ప్రదేశంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. చెదిరిపోయిన గొర్రెలు అన్నిటినీ కూడా దేవుడు మరలా తన సరౌండింగ్లోనికి తీసుకుని తెచ్చుకుంటాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇర్మియా రాసినటువంటి గ్రంథము చాప్టర్ 23 verses 5 to 6 చదువుదాం ఒకసారి. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అని ఎవరికి పేరు పెడతారు? అతనికి. అతడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. అతనికి అంటారన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలు నిర్భయముగా నివసించే దినము, యూదా వారందరూ కూడా రక్షణ పొందుకునే దినము, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. హల్లెలూయా. మనల్నందరినీ కూడా నీతివంతులుగా చేయడానికే ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి స్థానంలో ఆయన పాపిగా ఎంచబడ్డాడంట. మనందరి స్థానంలో ఆయన పాపిగా ఎంచబడ్డాడు. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఒకసారి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందు ఏమవ్వాలని అంట, దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము దేవుడు పాపిగా ఎంచాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన పాపిగా ఎంచబడ్డాడంటే మనము దేవునికి నీతిమంతులుగా కనపడడానికి, దేవుని ముందర మనము యోగ్యులుగా కనిపించడానికి, దేవుని ముందర మనము ఎలాంటి మచ్చ ముడత లేనటువంటి వారముగా, ఎలాంటి కళంకము లేనటువంటి వారముగా కనపడడానికి ఆయన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైనటువంటి రక్తము చేత మనలను ఏం చేస్తున్నమాట, కడిగి పవిత్రపరిచి మరి తండ్రి ముందు నిలబెట్టడానికి మన పాపపు వస్త్రాన్ని ఎవరు ధరించారన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు ధరించడం జరిగింది. హల్లెలూయా. అది యూదులైనా, ఇజ్రాయేలైనా, అన్ని జనులైనా అందరూ కూడా మరి ఒక్కటిగా ఎక్కడికి తేబడతామంటే దేవుని ముందరికి తేబడతాం. ఎలా తేబడతామంటే యేసుక్రీస్తు ద్వారా తేబడతాము. ఎలా శుద్ధి చేయబడతామంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడతాం అని దేవాతి దేవుడు ఎప్పుడో చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా రాసినటువంటి గ్రంథంలో 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం ఒకసారి. యెహోవా సర్వలోకమునకు రాజ్యముండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. హల్లెలూయా. సర్వలోకమునకు రాజ్యం ఉన్నాడు, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడతారు. ఆ రోజు వచ్చినప్పుడు చాలామంది యేసుక్రీస్తు యొక్క
మరి దైవత్వాన్ని, శక్తిని తెలుసుకున్నప్పుడు రొమ్ము కట్టుకుని ఏడుస్తారనమాట. ఈరోజున చాలామంది చాలా రకాల బోధలు చేస్తూ యేసుక్రీస్తుని చాలా తక్కువగా చూపెడుతుంటా. ఒక దినం అనేది ఉంది. ఆ దినమున ఆయన ఎవరో, ఆయన ఏంటో పరిపూర్ణముగా జనములకు అందరికీ కూడా తెలిసినప్పుడు, అయ్యో ఇన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పటికీ, ఇన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడినప్పటికీ, ఈయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడని చెప్పినప్పటికీ కూడా ఈయనకి పరలోకములను, భూమిపైన, పాతాళంలో అధికారము ఉంది అని చెప్పేసి తెలిసినప్పటికీ, ఈయనే అన్ని నామముల కంట పైనామము కలిగిన వాడు, ఆ అధికారము కలిగిన వాడని తెలిసినప్పటికీ కూడా నేను ఈయనను సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయాను అని చెప్పి చాలామంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తారనమాట. ఒక దినము రాబోతుంది, ఇజ్రాయిల్ అందరూ కూడా ఒకే మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి, దావీదు నీతి చిగురు అనబడినటువంటి ఆయనను ఏం చేస్తారన్నమాట, వారు సేవిస్తారు, ఆరాధిస్తారు. మనం ఎంత ధన్యులమంటే ఇంకనూ వారు అందరూ కూడా ఆ దావీదు నీతి చిగురు అనబడినటువంటి యేసుక్రీస్తు యొద్దకు రాలేదు. దేవుని యొక్క కృప వలన మనం ఈ రోజున మొట్టమొదటిగా వచ్చాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాం. మీకంటే పాపులు అనబడిన సుంకర్లు, వేశ్యలు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశిస్తారంట? దేవుని రాజ్యంలో. ఎందుకంటే మొట్టమొదటిగా వారికి స్వార్థ వెళ్ళినప్పటికీ కూడా వారు అంగీకరించలే. ఈరోజు వరకు కూడా చాలామంది అంగీకరించలే. దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరము కూడా ఆయన సర్వలోకమునకు రాజు అని, ఆ దినమున మరి యెహోవా ఒక్కడేని, ఆయనకు పేరు ఒక్కటే అని మరి తెలియబడునని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమోసు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనము 15వ వచనమే, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయుల నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురమందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములను వేసి వాటి పండ్లను తిందురు. వారు దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశము నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. 1947 నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఏమవుతున్నారన్నమాట, గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఒక దేశముగా రికగ్నైజ్ చేయబడింది ఎప్పుడనమాట, 1947లో. ఇప్పటికీ కూడా ఇజ్రాయిల్ని ఒక దేశముగా చాలా దేశాలు గుర్తించు, కానీ దానిని దేశముగా గుర్తించి మరి మన దేశంలో ఉన్నటువంటి మన ప్రధాని అనబడినటువంటి మోదీ ఆ దేశానికి వెళ్ళాడు. చాలా దేశాల్లో ఇజ్రాయిల్ని దేశముగా ఎంచు. ఎందుకు ఎంచు అంటే దాని జనాభా ఎంత, మొత్తం 80 లక్షలు. ఇప్పుడు ఎంత, 1 కోటి లోపే. ఈ జనాభాని చాలా దేశాల్లో దేశముగా గుర్తించు. కానీ వాళ్ళు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, మేము దేశమే అని చెప్పి అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని చిదిమేయడానికి అనేక దేశాలు కలిసి వారితో యుద్ధం చేసినప్పుడు కూడా వితిన్ 1 వీక్లో ఆ యుద్ధంలో గెలిచి వారి సత్తాన్ని చాటినటువంటి వారు. హల్లెలూయా. గనుక దేవుడు వారిని మరలా తీసుకుని వచ్చి వారి దేశంలో, వారి పట్టణంలో మరలా నేను వారిని నాటబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు చదివేస్తాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన ఏ సింహాసనము, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ఆయన యాకోబు వంశస్థులను అది యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. దేవదూత వచ్చి మరియ తల్లితో చెప్తున్నటువంటి మాట, ఆయన గొప్పవాడై సర్వోన్నతునికి కుమారుడు అనబడను. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైనటువంటి మరియ తల్లి గర్భంలో నుంచి వచ్చాడు కనుక ఆయన కుమారుడు అనబడ్డాడు. ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కుమారుడు అనబడ్డాడు. ఇంకను కుమారుడుగా చూసే వారముగా కాదు, కానీ మనము కొన్నిసార్లు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మాట్లాడుకోవడమే తప్ప ఆయన ఆది ఉన్నాడు, ఆయన అంతమే ఉన్నాడు. బిఫోర్ ద ఫౌండేషన్ ఉన్నాడు, ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్ ఆల్సో కూడా ఈ విల్ బి దేర్. హల్లెలూయా. అంత నాశనం అయిపోయిన తర్వాత ఆయన ఉండేవాడు. యుగ యుగాలు కూడా ఉన్నటువంటి వాడు ఆయన. యెషయా గ్రంథం 9:6 ఏలేనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఆయన ఎవరో? నిత్యుడగు తండ్రి. మన కోసం ఆయన ఏమనబడ్డాడో? కుమారుడు అనబడ్డాడు. మన కొరకు ఆయన ఎలా ఎంచబడ్డాడో? పాపిగా ఎంచబడ్డాడో. దేనికి వాక్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన కుమారుడుగా మనకి పిలువబడ్డాడు అంతే. ఆయన యొక్క బిగినింగ్ ఏంటనమాట? నిత్యుడగు తండ్రి. ఆయన దావీదుకి కుమారుడుగా కనబడ్డాడు. దావీదు ఎప్పుడో పుట్టాడు? దావీదుకి కుమారుడుగా ఎందుకు కనబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువే అడిగాడు. దావీదు కుమారుడని నన్ను ఎందుకు పిలుస్తా ఉన్నారు? దావీదే నన్ను ఏమని పిలుస్తున్నాడు? మై లార్డ్ అని పిలుస్తాడు. 110వ దావీదు కీర్తన చదివితే అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. దావీదు రాసిన కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుగా పిలువబడుతున్నటువంటి ఆయన ఎవరన్నమాట? యేసు ప్రభు. ఇదే వచ్చిన మీకు మత్తయి సువార్తలో కనబడుతుంది, మార్కు సువార్తలో కనబడుతుంది, అపోస్తలుల కార్యంలో కనబడుతుంది, లూకా సువార్తలో కనబడుతుంది. అంటే ఆయన మన కొరకు అలా పిలువబడ్డాడు, ఆయన మన కొరకు అలా ఎంచబడ్డాడు. అది మనం తెలుసుకుని ఆయన ఆరాధన చేస్తే ఆయన యుగ యుగాలు కూడా మనలను పాలించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు ఆయన. మనల్ని నిత్యత్వంలో ఉంచే దేవుడుగా ఉన్నాడు ఆయన. హోషేయ రాసిన గ్రంథము 3:4-5 చదివేసి మనం ముగించేద్దాం. నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయునుందురు. దేవతా స్తంభమును కానీ ఎపోదును కానీ గృహదేవతలను కానీ ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడని యెహోవా ఎద్దను తన రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 2 క్యారెక్టర్ చెప్తున్నాను. అక్కడ మీరు అర్థం చేసుకుంటే, తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను. హల్లెలూయా. హోషేయ గ్రంథం రాసేసరికి దావీదు ఉన్నాడా? దావీదు లేడు. ఎప్పుడు రాయబడింది? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఈ హోషేయ గ్రంథము రాయబడింది. అప్పుడు ఆ ప్రవచనం, ఆ దర్శనాలను చూశాడు. ఆ రాజు ఎవరన్నమాట? దావీదు అనబడినటువంటి రాజు ఎవరన్నమాట? యేసు ప్రభు. హల్లెలూయా.
ఆయన దేవుడే ఉన్నాడని, ఆయనే యుగాలు పాలించేవాడని, ఆయనే నిత్యుడుగు తండ్రి అని, ఆయన ద్వారానే రక్షణ అని, ఆయన ద్వారానే పరలోకంలో ప్రవేశమని, ఆయనే పరిపాలించేవాడని, ఆయనే సమస్తమును కలుగజేస్తున్నవాడని వారు తెలుసుకుని ఆయనను ఏం చేస్తారన్నమాట? ఆరాధిస్తూ ఉంటారు. ఇక వారికి ఇతర దేవతలతో సంబంధం ఉండదు, ఇతర దేవుళ్ళతో సంబంధం ఉండదు. ఇక ఎవరిని వారు ఆరాధన చేస్తారంటే యేసుక్రీస్తుని ఆరాధన చేస్తారు. దేవుని యొక్క మహాకృప వలన ఈ రోజున మనందరము కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఇక 2 రాజ్యాలు ఉండవయ్యి. ఇక మరి అన్య మతాలకు వారు ఎక్కడ కూడా స్థానం ఇవ్వకుండా ఆది సంభూతుడిగా పిలువబడుతున్నటువంటి, ఆది అంతమైనటువంటి ఆ యేసుక్రీస్తుని ఏం చేస్తారన్నమాట? సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పరిపాలనలోనికి వారు వస్తారన్నమాట. 2 రాజ్యాలు ఒకటవుతాయని చెప్పేసి హెస్కేలు గ్రంథకర్త ఆనాడు చెప్తున్నాడు, జెఫన్యా చెప్తున్నాడు. అనేకమైన గ్రంథాల్లో ఇర్మియా, యెషయా ఇంకా చూసినట్లయితే ప్రవచనాలు ఏ గ్రంథములైతే ప్రవక్తల గ్రంథంలో ఉన్న అందరూ కూడా చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వారి యొక్క హృదయము ఒకటిగా చేయబడబోతుంది. దేని యొక్క వాక్యాన్ని ఏంటంటే మనందరం కూడా ఏక మనసుతో ఏక హృదయంతో ఆయనను ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 ఆయన నామమును ఏకీవిస్తారో అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవుడు. మనందరి తలంపు ఒకటై, మనందరి ఎజెండా ఒకటై ఆ దేవుని ఆరాధన చేస్తే ఆ దేవుని యొక్క ప్రజెన్స్ని మనము అనుభవించగలము. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.